ఆర్థిక రంగం, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడుల సంస్థలు ఇవన్నీ ఏఐ రాకముందు ఎలా ఉన్నాయి? రేపు ఏఐ ఎఫెక్ట్తో ఎలా మారబోతున్నాయి? ఉదాహరణకి ఒకప్పుడు బ్యాంకుల్లో కస్టమర్ సేవలు, లోన్ అప్లికేషన్ల ప్రాసెసింగ్, మోసాలను పసిగట్టడం ఇవన్నీ మనుషులే చేసేవారు. అందువల్ల ప్రతిదానికి ఎంతో టైం పట్టేది. తప్పులు కూడా జరిగేవి. అయితే బ్యాంక్ పనుల్లో చాలా వరకు డిజిటల్గా మారాయి. ఏఐ రాకతో మరింత స్పీడ్ పెరుగుతుంది. పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే ఏఐ చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు గ్యాప్ లేకుండా కస్టమర్లకి సేవలందిస్తున్నాయి. లోన్ అప్రూవల్ కూడా నిమిషాల్లో జరిగిపోయే రోజులు వచ్చాయి. ఇకపైన బ్యాంకుల్లో జరిగే మోసాలని ఏఐ ఉపయోగించి సులువుగా కనిపెట్టొచ్చు. అసలు కొన్ని మోసాలని జరగకముందే గుర్తించేసి జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాదు, అసలు బ్యాంక్ తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ ఇక ఏఐతోనే జరుగుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డేటా మీద ఆధారపడాలి. ఎంత ఎక్కువ డేటాని విశ్లేషిస్తే అంత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడే ఏఐ ఉపయోగపడుతుంది. ప్రాసెసింగ్ పవర్ ఉంటే ఏఐ ఎంతటి డేటానైనా డీల్ చేయగలుగుతుంది. కాబట్టి బ్యాంకులు గతంలో కంటే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐ వల్ల బ్యాంకింగ్ పనులన్నీ మరింత సులువవుతాయి. కస్టమైజ్డ్ సేవలు పెరుగుతాయి. అంటే లోన్స్ లాంటి విషయాల్లో కస్టమర్లకి ఒకే ఉమ్మడి పద్ధతి అన్నట్లు కాకుండా ప్రతి కస్టమర్కి వాళ్ళ పర్సనల్ విషయాలను బట్టి వారికి మాత్రమే సూట్ అయ్యే విధంగా కస్టమ్ ప్లాన్స్ ఉంటాయి.